ఇప్పుడు నేను పెట్టే ఒకరు ఏడుస్తున్నారు, ఇంకొకరు ఆనందిస్తున్నారు. ఇలా నేను పెట్టే ప్రతిదానికి ఒక అర్థవంతంగా పెడుతుంటాను. అదేదో క్యాజువల్‌గా ఉండేటువంటి ఒక పిక్ అనుకోని మీరు వదిలేయకండి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన కంపెనీలో మొదటి నుండి అంటే డే 1 నుంచి కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఆ మిస్టేక్ జరుగుతున్నాయని మనం తెలుసుకున్నా సరే, మళ్ళీ అదే మిస్టేక్ మళ్ళీ చేస్తున్నాం. మీరు మరియు నేను. మనం చేస్తున్నాం. ఇక మీదట ఇది జరగకూడదు. ఇక మీదట ఆ తప్పు జరగకూడదు. ఇక మీదట ఆ తప్పు చేసేవారిని మనం నమ్మకూడదు. మన కంపెనీని మనం అద్భుతంగా తీసుకెళ్లాలంటే ఇది జాగ్రత్తగా వినండి. అదేంటంటే మనం డీకాయిన్ లాంచ్ చేయడానికి మనం రెడీ అయినప్పుడు యూఎస్డిటి దొరకడం కష్టంగా ఉంటుంది. ఇది రేట్లు ఎక్కువగా అమ్మేస్తున్నారు. ఎక్కడ కొనాలో ఎలా కొనాలో తెలియట్లేదు. మరి అప్పుడు కాయిన్ ట్రేడింగ్ మేము ఎలా చేయాలి అని మీరు అడిగిన మీదట మనం ఈ ఐఎస్డిటిని నేను తీసుకురావడం జరిగింది. అలా ఐఎస్డిటి తీసుకొచ్చిన తర్వాత ఒక మంచి సదుద్దేశంతో జాగ్రత్తగా వినండి. సోది అనుకున్న వాళ్ళు వినకండి. మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఇది నాది అనుకున్నప్పుడు వినండి. ఐఎస్డిటికి బదులుగా అంటే యూఎస్డిటి బదులుగా ఐఎస్డిటి తీసుకొచ్చి యూఎస్డిటిని క్రాస్ చేసి ఐఎస్డిటియే ప్రపంచంలో చలామణి అవ్వాలనేటువంటి కసితో, కాంక్షతో, ఎన్నో ఆశలతో తీసుకొచ్చాను నేను. అలాగే మీరు కూడా నేను ఇచ్చిన పిలుపుని స్పందించి మీరు కూడా నాతో నడిచారు. అలా నడిచిన మీ అందరికీ థాంక్స్. కానీ స్వార్థపరుల కుటిల తెలివితేటలకి బలైపోయాం మీరు నేను కూడా. అలాని వాళ్ళని తప్పట్లేదు, అలాని వాళ్ళని నేను పాయింట్ చేయట్లేదు. నష్టపోయిన దాన్ని కూడా ఇప్పటికీ తెలుసుకోకపోతే ఎప్పటికీ వాళ్ళే ఓ 10 రూపాయలు సంపాదిస్తారు, లేదా 10 రూపాయలు ఖర్చు పెడతారు, మనం కూడా పడతాం. అందుకోసం చెప్తున్నాను. ఈ వాయిస్ వల్ల నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ మీ ముందుకు మైక్ పట్టుకొని వచ్చేసి వాయిస్ అని అవన్నీ నా గురించి తప్పుగా కూడా చెప్పొచ్చు. కానీ పర్వాలేదు. మీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఆ తప్పు ఇప్పుడు చేయకుండా ఉంటే మన డీకాయిన్ కానీ, మన క్యూసీసీ కానీ, మన సీజీసీ కాయిన్ కానీ మళ్ళీ చెప్తున్నాను ప్రపంచంలో నెంబర్ 1 మనదే. ప్రపంచంలో నెంబర్ 1 కాయిన్ మనదే. మన కంపెనీ ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి. ఏదైనా మన దాంట్లో ఒక ప్లాన్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ లాంచ్ చేస్తున్నప్పుడు నేను చాలా సదుద్దేశంతో రాత్రనక పగలనక డిజైన్ చేసి దానికి రకరకాలుగా మంచి సదుపాయాలు కల్పించి ప్లాన్స్ ప్రకారం దానికి ఎంపీబీ అని, దానికి కమిషన్స్ అని, దానికి గిఫ్ట్ అని ఇవన్నీ చేసి పెడుతూ ఉంటాను. దానికి మీరు నేను కూడా ఆ ఫలాలు ఎదురు చూడాలని, ఆ ఫలాలు తీసుకోవాలని ఎదురు చూస్తాం, పనిచేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 500 రూపాయలకి మన కిబో కాయిన్ అమ్మినప్పుడు కానీ, ఆ తర్వాత వచ్చిన అనేక ప్రాజెక్టులు కానీ, నిన్న కాక మనకు రీసెంట్ గా వచ్చిన ఐఎస్డిటీలు కానీ, అలాగే ఇప్పుడు స్వాప్ చేసుకుంటున్న డీకాయిన్ సంపాదించుకున్న పీసీటీ కాయిన్ కూడా ఇదే తప్పు జరిగింది. మనం వాళ్ళ మాటలకి పదే మనం ఇబ్బంది అంటే దానికి బానిసైపోతాం. అలా కాకుండా ఈసారైనా సరే గుర్తుపెట్టుకోండి. అదేంటంటే నేను ఐఎస్డిటి కాయిన్ ని సదుద్దేశంతో తీసుకొచ్చాను. దాని ఉద్దేశం నెరవేరింది. మన క్యూసీసీ కాయిన్ 18 లక్షలకి నెల తిరగక ముందే 18 లక్షలకి వెళ్ళింది. గ్రేట్. మన కంపెనీ మీరు మనం అందరం గ్రేట్. కానీ తప్పుడు ఆలోచన చేసిన వాళ్ళ ఆలోచనకి మనం తెలియకుండానే బలైపోయాం. ఈసారి తెలిసిన బలవని ప్రమాణం చేసుకొని నిలబడండి. విజయం మనదే, సంపాదన మనదే, ప్రపంచాన్ని మన వైపు తిప్పుకునేటువంటి విజయం కూడా మనదే. అదేంటో చెప్తాను చూడండి. నేను చాలా జాగ్రత్తగా వినండి. ఐఎస్డిటిని మాల్దీవుల ఎంపీపీలో పెట్టి ఫస్ట్ లెవెల్లో టార్గెట్ ఇచ్చి దాంట్లో నేను కాయిన్ ఇచ్చాను, బీసీటీ కాయిన్ ఇచ్చాను, దానికి కొన్ని ఫెసిలిటీస్ కల్పించాను. ఇక్కడ మీరు గిఫ్ట్ చేసుకొని ఈ అర్హత తీసుకొని అదే ఉత్సాహంతో, అదే ఊపుతో, అదే ఎనర్జెటిక్ తో సెకండ్ లెవెల్ విన్ అవుతారని, అక్కడ మళ్ళీ గిఫ్ట్ కాయిన్స్ ఇవన్నీ తీసుకొని థర్డ్ లెవెల్ విన్ అవుతారని, అలాగే ఫోర్త్ లెవెల్ విన్ అవుతారని, అలాగే ఫిఫ్త్ లెవెల్ కూడా విన్ అయ్యే కార్ తీసుకొని ఆ మీటింగ్స్ అని ఇవన్నీ చూసుకొని సంపాదించుకొని మీరందరూ మంచి సంపాదన చేసుకొని మన కంపెనీని ముందుకు తీసుకెళ్తారని ప్రతి లెవెల్లోనూ నేను కొన్ని గిఫ్ట్లు, కొన్ని కాయిన్స్, కొన్ని ప్రోత్సాహకాలు పెడుతున్నాను కూడా ఎప్పుడు కూడా మొదటి నుంచి. కానీ కొంతమంది తప్పుగా ఆలోచించి ఏది రేపు ఎలా పోతే నాకెందుకు, ఈ రోజు నేను డబ్బు సంపాదించానా లేదా, ఇలా ఎన్నో కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి, మనం దేనిని నమ్మకూడదు అనేటువంటి బండగా గుర్తుపెట్టేసుకొని తను నమ్మి తన మాట నమ్మొచ్చిన మీరు ఎవరైనా సరే, నేనైనా సరే మీరైనా సరే ఏమైనా పర్లేదని అనుకుని తప్పుడు ఆలోచన చేశారు. అదేంటో చెప్పనా, ఫస్ట్ లెవెల్ నుంచి 5వ లెవెల్ వరకు పీసీ కాయిన్స్ 33 లక్షలు లేదా 35 లక్షలు వస్తున్నాయి. ఒక కార్ గెలుస్తాము, కొన్ని కాయిన్స్ గెలుస్తాము,
ఐఎస్డి మనం కొనుక్కుంది ఉంటది, 5% ఎక్స్ట్రా వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఇవన్నీ లెక్కేసి కాయిన్స్, బీసీడీ కాయిన్స్ ఉన్నాయి. అది 10 పైసలకి అమ్మేసుకున్నా 3.5 లక్షలు వస్తుంది, 35 లక్షల కాయిన్స్ వస్తున్నాయి, రాసుకో అని చెప్తారు. మన కారు నువ్వు అమ్మేసుకుంటే 7 లక్షల రూపాయల కారు పోనీ 6 లక్షలు వస్తుంది, అమ్మేసుకుంటే రాసుకో, అమ్మేసుకోవడం కాబట్టి. ఇప్పుడు చివరిలో చేసిన తప్పే తెలుసా, అంతవరకు కొంత ఇబ్బంది ఉన్నా పర్వాలేదు. అక్కడ ఏంటంటే ఐఎస్డిని మీరు హాఫ్ రేట్కి అమ్మేసుకున్నా ఇంకో 3.5 లక్షలు వస్తుంది. ఇలా ఇవన్నీ కౌంట్ చేసి 15 లక్షల రూపాయలు వస్తుంది అమ్మేసుకుంటే. ఉంచుకుంటే 40-50 లక్షల రూపాయలు. కాబట్టి ఇది అమ్మేసుకుందాం అనే ఉద్దేశాన్ని ఒక ప్లాన్ ప్రవేశపెట్టారు. ఆ ప్లాన్ ప్రకారం అమ్మేసుకోవాలనే ఆలోచనతో వచ్చారు. ఐఎస్డిని అమ్మేసుకోవాలనే ఆలోచన మీకు నోరు పోసారు. ఆ నోరు పోసి జనాల్లోకి వెళ్ళారు. ఈలోగా మన కాయిన్ లాంచ్ అవ్వడం, దాన్ని పండగలా మనం చేసుకోవడం, అది రాకెట్లా దూసిపోవడం జరిగింది. అలా 18 లక్షలు వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఈ తప్పుడు ఆలోచన దాని ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఐఎస్డితో కాయిన్ కొనుక్కోవడం కంటే ఐఎస్డిని తక్కువగా అమ్మేసుకుంటున్నారు అనే విషయాన్ని మీరు గమనించడం మొదలెట్టిన తర్వాత ఇది 50 రూపీస్ నుంచి మొదలై చివరికి 20 రూపాయల దాకా తీసుకొచ్చారు. ఎందుకు? బీసీడీ డబ్బులు వచ్చింది, కారు డబ్బులు వచ్చేస్తుంది. ఇలాంటి ఆలోచనతో చేసి ఇది అమ్మేశారు. ఇప్పుడు ఏమైంది, మన ఎక్స్చేంజ్ లో మన తాలూకు యూసీస్ కాయిన్ లో వచ్చినటువంటి అమ్ముకుంటే ట్రేడింగ్ చేస్తే వచ్చినటువంటి ఐఎస్డి విలువ లేకుండా పోయేసరికి అక్కడి నుంచి ఆ కాయిన్ పతనం స్టార్ట్ అయింది. ఆగల, అప్పటికే ఆగల, 10 రూపాయలు కూడా ఇస్తాను అన్నాడు. ఇక్కడ ఏమైంది, కారు గెలిచేసుకుందాం అనే తప్ప కారు పని చేసిన వాడి కారు ఇస్తానన్న డాడీ నేను చెప్పాను వాళ్ళు చెప్పడం మర్చి ఆపేశారు. అక్కడి నుంచి కారు అమ్మేసుకుందాం, కాయిన్ అమ్మేసుకుందాం, ఐఎస్డి అమ్మేసుకుందాం, ఏది ఉంటే అది అమ్మేసుకుందాం. ఏమైంది, దాని విలువ కోల్పోయింది. నేను ఒరిజినల్ గా చేసుకున్న దాని మొత్తం కాస్త అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ కాయిన్ ని మళ్ళీ భవిష్యత్తు తీసుకెళ్ళడం కోసం ఇప్పుడు ఆ కాయిన్ నేను క్యాష్ కాయిన్ గా, ఐ మీన్ క్రిప్టో కరెన్సీగా, దాన్ని చలామణి కరెన్సీగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎనీహౌ అది హ్యాపీ, నష్టం వచ్చింది కాబట్టి నేను మనసుకి హ్యాపీ అని చెప్తాను. మీరు కొనుక్కున్న కాయిన్ ఇదిగో నేను ఇంత డబ్బు వస్తున్న ఉద్దేశంతో మీరు ఎక్కడెక్కడి నుంచి తెచ్చి కూడా కొనుక్కున్నారు. ఇక్కడ ఇలాగా అనేక కాయిన్స్ అనేక ఎక్స్చేంజ్ దొరుకుతుంది, కానీ మన ఎక్స్చేంజ్ లో కూడా అది జరగడం అనేది బాధాకరం. ఇక మీద తప్పులు జరగకూడదు. ఇంకా వాళ్ళ మాట వినొద్దు, ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళ మాట వినొద్దు. వాళ్ళ వల్ల మీ జీవితాలు, నా జీవితం, అందరి జీవితం, మనం నమ్ముకున్నటువంటి పేదోడి జీవితం కూడా పాడిపోతుంది. ఇలా ఏం చేస్తున్నారు, ఇది అమ్మేసుకుంటున్నారు, ఇక్కడ అయిపోయి కంపెనీకి పెడుతున్నారు, అదే రిఫరెన్స్ తీసుకొచ్చి మన కంపెనీకి ఇస్తున్నారు. మీరు ఇంతవరకు కంపెనీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ నిలబడుతున్నారు మన కంపెనీస్ లో. ఆ కాన్సెప్ట్ వీళ్ళు మాత్రమే సంపాదించుకోవడం జరుగుతుంది. ఇది నేను వాళ్ళ మీద నింద వేయట్లేదు. ఇప్పటికైనా నేను తెలుసుకోకపోతే మనకు వచ్చిన నష్టాన్ని కొంచెం ఎవరితరం కాదు. ఇప్పుడు బంగారం భవిష్యత్తుకి ప్రపంచంలో ఎవరికి రాలేని ఒక గొప్ప వరంకి మనం వెళ్తున్నాం కాబట్టి దీన్ని వివరంగా మీకు చెప్పాల్సిన బాధ్యత, అవసరం నాకు కాబట్టి చెప్తున్నాను. ఇంకా వాళ్ళ ఎవరు మాట్లాడకండి. డాడీ పక్కన ఉన్నాడు, డాడీతో మాట్లాడుతున్నాడు, డాడీతో టీమ్ లో ఉన్నాడు, లేదా మన కంపెనీలో సీనియర్, ఇలాంటి ఆలోచనతో మీరు చెప్పి మాట్లాడేశారు. నేను అందరినీ అనలేదు, అందరూ ఆలోచించలేదు. కానీ కడబడి పాలు కలిసారు, పెద్ద పాత్రలో వేసిన పాలకి ఒక్క చుక్క పెరుగుదల మొత్తం పాలిపోవడానికి. కాబట్టి ఇక మీదట ఆ పెరుగు మనం పాత్రలో పడకూడదు అని నేను అనుకున్నాను. అందుకే మీతో ఓపెన్ గా మాట్లాడుతున్నాను, మీకు తెలియదు మాట్లాడుతున్నాను. ఇప్పుడు రెండు చేశారు తెలుసా డాడీ? నెక్స్ట్ ఏం చేశారు తెలుసా? బీసీడీ కాయిన్స్. బీసీడీ కాయిన్స్ మనం 1 లక్ష రూపాయలు పెడితే రూపాయి చొప్పున మనం ఇస్తే దాన్ని కాస్త పైసాకి 2 పైసలకి 3 పైసలు కూడా అమ్మేసుకునేలా మనం చేశారు. ఎలా చేశారు తెలుసా? డాడీ చెప్పినట్టు పెద్ద రేట్ వెళ్ళదు, దీని మీద ఏం డబ్బులు రావు, ఇంతవరకు మీకు ఏమీ రాలేదు, ఇక మీద కూడా రావు, ఆయన ఏదో చెప్తాడు, ఎన్ని మీకు ఎందుకు, ఈ కాయిన్స్ అమ్మేసుకోండి, ఇప్పుడే మీరు అమ్ముకుంటే ఎంతో కొంత వస్తుంది, ఆ తర్వాత మీకు ఏమీ డబ్బులు రావని మిమ్మల్ని భయాందోళనకు చేశారు. మీరు కూడా పడిపోయి 10 పైసలు 5 పైసలు పైసాకి 2 పైసలకి అమ్మేసుకోవడం మాట్లాడారు. కానీ అక్కడ ఏం తెలుసా? మీ దగ్గర కొనుక్కొని అది 20 పైసలకి 10 పైసలకి 15 పైసలకి 30 పైసలకి అమ్ముకొని లక్షలు సంపాదించారు. నేను ఎవరి పేరు చెప్పను, ఎవరిని నేను పాయింట్ చేయను. కానీ ఈ తప్పు మళ్ళీ జరగకూడదు కాబట్టి నేను ఇప్పుడు ఓపెన్ అయ్యి ఆవేశంతో ఆలోచనతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య రీసెంట్ గా ఐఎస్డి తోటి మీరు ఇక మనం స్వాప్ చేసుకోండి, 1 లక్ష రూపాయలు విలువైన ఐఎస్డి తోటి మీకు ఒక కాయిన్ సరకాయం వస్తుంది. మళ్ళీ మొదలెట్టారు, మళ్ళీ వచ్చారు బీసీడీ కాయిన్స్ కొనమన్నాను. అదే మీకు ఎంత అవుతుంది? 1 లక్ష రూపాయలు 10,000 రూపాయలు వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నారు? 1 లక్ష రూపాయలు పెట్టి కొంటున్నారు. అంటే మీరు ఐఎస్డి కొన్నైతే 30 రూపాయలు 10 రూపాయలు ఉంది, 10 రూపాయలు పెట్టి ఐఎస్డి ఒక కాయిన్ కొనుక్కుంటారా? 10 రూపాయలు పెట్టి ఒక కాయిన్ కొనుక్కుంటారా? మళ్ళీ ప్రచారం మొదలెట్టారు.
మళ్ళీ క్యూర్ అయిన కాయిన్స్ అన్ని అమ్మడం మొదలెట్టారు. దాంట్లోంచి లక్షలాది రూపాయలు సంపాదించారు. మీరు నష్టపోయారు. ఇప్పుడు ఐఎస్టీ మళ్ళీ చేసుకోవడానికి మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో మీరు గమనించారు. ఇప్పుడు ఐఎస్టీ కూడా క్యూసీసీ కాయిన్ తక్కువ కమ్మేసుకొని ఆ వచ్చిన ఐఎస్టీ టీ కాయిన్ కొని స్కోర్ ఆలోచిస్తారు. ఇక మీద ఇది వద్దు 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 వద్దు, ఇది జరగకూడదు, ఇది జరగకూడదు, ఇది జరగనీయను. నేను చెప్పే జాగ్రత్త వినండి. మన కాయిన్ దమ్మేటం చూపించాలి. మరొకసారి ఎక్కడ పడడానికి పడడానికి వీల్లేదు. మరొకసారి మన కంపెనీ ముందుకెళ్తే వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇన్వెన్షన్ మీద తీసుకెళ్తే, ఇన్వెన్షన్ గొప్పగా తీసుకెళ్తే కాయిన్ వెనకాల వచ్చేస్తుంది. మీకు బోల్డ్ డబ్బులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది అక్షర సత్యం. ఏ సీనియర్ అయినా సరే మీరు కింద నుంచి మీద ఆలోచించండి. వాయిస్ ఇచ్చేస్తున్నారని, లేదా జూమ్ లో పెట్టేస్తారని, లేదా మీకు ఫోన్ లో మాట్లాడుతున్నారని, మీకు అద్భుతమైన ప్లాన్స్ మీకు చెప్పేస్తారని చూస్తే మీరే నష్టపోతున్నారు, మనమే నష్టపోతున్నాం. ఇక మీద జరగవద్దు. నేను వాయిస్ ఇస్తున్న ప్రతిదీ వినండి, దీన్ని అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను కదా, ఇక మీద నేను వీలైతే వీక్లీ 2 సార్లు పెడుతున్నాను. రండి. ఇక మీద అది జరగదు, జరగనీయను, జరగకూడదు. నాతో కూడా మీరు కలిసి చేసుకుంటే పేదోడు చెమట సువాసనలకి విలువ కట్టి వాళ్ళకి మంచి ఆదాయం ఇవ్వడానికి మనందరం ఒక్క తాటిపై మనం నడవాలి. ఎన్నో కంపెనీలు పోయాయి. ఎన్నో కబుర్లు చెప్పిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియకపోయారు. అప్పుడు ఎప్పుడు నాతో మీతో నేనే ఉన్నాం. ఇక మీద మన ఇన్వెన్షన్ ప్రపంచ స్థాయిలోకి తీసుకువెళ్తున్నాం. దానికి ఐపీఓ షేర్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు దానికి మన ఇన్వెన్షన్ తోటి ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడానికి అనేక మార్గాలు చూసుకోండి. నేనే పెట్టాను. మన ఇన్వెన్షన్ ఉన్నాడు, మీలో నిజాయితీ ఉన్నాడు, మీలో భవిష్యత్తుని బంగారమయం చేసుకున్నారో కొన్ని అద్భుతమైన మార్గాలు చూపిస్తాను నా ఇన్వెన్షన్ తో మీ దగ్గర ఉన్న ఎన్నాళ్ళు ఇలా చేసుకుంటూ ఉంటాం. మనం ఓనర్లను కాలేమా, మనం గొప్ప వ్యక్తులను కాలేమా అనుకునే ఆలోచనతో కష్టం ఉన్న వాళ్ళందరికీ నేను కొన్ని దారులు తీసుకొస్తున్నాను నా ఇన్వెన్షన్ తో. మళ్ళీ చెప్తున్నాను, ఆ దారిలో మీరు నడవడం వల్ల, మన ఇన్వెన్షన్ ప్రపంచానికి పరిచయం చేయడం వల్ల మన కాయిన్ ఎక్కడికి వెళ్ళిన సరే గల 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 గలలాడాల్సిందే. డబ్బులు గల గల గలలాడాల్సిందే. దాని విలువలు అద్భుతంగా ఉండాల్సిందే. మీరందరూ మంచి సంతోషంగా ఉండాల్సిందే. అటువంటి రూట్ నేను ఇప్పుడు డిజైన్ చేసుకుని వెళ్తున్నాను. కారణం, ఇక మీద నా సమయాన్ని అంతా మన ఇన్వెన్షన్ డెవలప్ చేయడం కోసం, దాంతో అనేక ప్రొడక్ట్స్, ఫ్యాక్టరీస్ అందరూ తీసుకొచ్చేలా చేయడం కోసమే నేను ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాను. మన కమ్యూనిటీ కోసం, మన కాయిన్ కోసం తక్కువ టైం కేటాయిస్తున్నాను. అయితే అదే డాడీ తక్కువ టైం అన్నా కాదు. మన ఇన్వెన్షన్ ముందు తీసుకెళ్ళడం వల్ల ఆటోమేటిక్ గా మన కాయిన్ వాల్యుబుల్ అయిపోద్ది. కారణం, మన ఇన్వెన్షన్ తోటి వచ్చే అన్ని ప్రొడక్ట్స్ లోను, నేను చేసే అన్ని ప్రొడక్ట్స్ లోను మన కాయిన్ లేకపోతే తీసుకోడు. నేను చేసే అన్ని ప్రొడక్ట్స్ లోను మన కాయిన్ లేకపోతే అది వాళ్ళకి ఇవ్వను. అందువల్ల మన కాయిన్లు సరిపోవు. మన దగ్గర ఉన్న కాయిన్స్ చాలవు. వచ్చిన యూటిలిటీలోకి వచ్చిన మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని కూడా నేను తగలెట్టేస్తాను. అదేంటి కాయిన్స్ తగలెట్టేస్తాను అంటున్నాడు అంటారా? అదే ఇంగ్లీష్ లో బర్న్ చేస్తాను. అవి ఇంకా రావు. ఇంకా మీ దగ్గర మిగిలిన కాయిన్స్ కి రేట్లు పెరుగుతాయి. దీంట్లో నేను అనేక మార్పులు తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా వినండి నేను చెప్పింది. ఇప్పుడు నేను మళ్ళీ సిజిసి కాయిన్ తీసుకొస్తున్నాను. దాన్ని ఒక మంచి భవిష్యత్తుతో తీసుకొస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంక ఇబ్బంది రాకూడదు. మరి మనం క్యూసీసీ కాయిన్ పెట్టామని మీరు అన్నారు కదా, పొద్దున కూడా నేను చెప్పాను. క్యూసీసీ కాయిన్ ఈసారి దాన్ని పూర్తిగా దాని తాలూకు విలువల్ని రెట్టింపు చేస్తున్నాను. మీరు క్యూసీసీ అమ్ముకోవద్దు. నేను చెప్తున్నాను కదా, క్యూసీసీ అమ్ముకోవద్దు. నేను చెప్పినప్పుడు అమ్మండి. కొద్దిగా ఓపు పట్టండి. ఎందుకంటే అది తక్కువ రేటుకి ఇచ్చేవద్దని అవసరం మనకు లేదు. దాన్ని కరెన్సీ లాగా, యూటిలిటీకి అలా కాదు. దాన్ని యూటిలిటీ చేయట్లేదు. దాన్ని వినియోగం అంటే ఎలాగా చలామణిలో తీసుకొచ్చి, ఇలాంటి మన ప్రొడక్ట్స్ లోను, మన కంపెనీ తాలూకా ఇన్వెన్షన్ ద్వారా వచ్చిన ప్రొడక్ట్స్ లోను చలామణిగా దాన్ని వాడుకున్న ఏది క్యూసీసీ కాయిన్ని మీరు వాడేసుకునేలా తీసుకొస్తున్నాను. దాన్ని డబ్బుల మాదిరిగా, డాలర్ మాదిరిగా, యూరోస్ మాదిరిగా, యాజ్ ఇట్ ఈజ్ డబ్బుల మాదిరిగా నేను క్యూసీసీ కాయిన్ తీసుకొస్తున్నాను. డీ కాయిన్ దీని వల్ల రేటు పెరిగేలాగా, డీ కాయిన్ తోటి అనేక పనులు జరిగేలాగా ప్లాన్ చేసి ఉంచాను. అది ముందుగా చెప్తే నేను ఇందా చెప్పాను కదా, వాళ్ళు మళ్ళీ రాత్రి పగలు కూర్చొని తప్పుడు ఆలోచన చేసి మీ బుర్రకెక్కించేస్తే మళ్ళీ తప్పు చేస్తున్నారు. మీరు వద్దు, మీరు తప్పు చేయలేదు డాడీ, చేయిస్తున్నారు. అది మీకు తెలియజేస్తున్నారు. ఇక మీద అది వద్దు. సిజిసి కాయిన్ అద్భుతంగా తీసుకొస్తున్నాను. వీటి వల్ల మన కాయిన్స్ ఉన్న మీరు మంచి డబ్బులు సంపాదిస్తారు. మన ఇన్వెన్షన్ వల్ల ఆ ప్రొడక్ట్స్ తోటి షాపులు కానీ, ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే వ్యాపారాలు కానీ చేసిన వాళ్ళు బాగుపడతారు. అంతిమంగా మన కాయిన్ పరుగెత్తాల్సిందే, ధర విషయంలో పెరగాల్సిందే. కాబట్టి ఇక మీద నేను చెప్పబోయే ప్రతి విషయాన్ని నా ద్వారానే వినండి. నేను చెప్పిన దాన్ని నమ్మండి. అలా కాదు డాడీ చెప్పిన ప్లాన్ ఇలా కాదు, ఇలా కూడా చేయొచ్చన్నారా, ఆడు చెప్పింది తప్పు. ఈ కాయిన్ విలువ ఉండదు, ఆయన చేయట్లేదు, ఇప్పుడు అమ్మేసుకున్నారు ఏనడా, మీరు మోసపోయినట్టే. ఆ డబ్బులు సంపాదించుకున్నారు, చెక్ చేసుకోండి. మీకు తప్పుడు మాటలు ఇచ్చే డబ్బులు సంపాదించుకున్నారు, చెక్ చేసుకోండి. నేను సోమవారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మన తాలూకా ఈవీ వెహికల్స్ వాటి ప్రయాణాన్ని అవి అద్భుతంగా, నిదానంగా, ప్రధానంగా
చేస్తున్నాయి. మన బళ్ళని కొనుక్కునే వాళ్ళ సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. బుక్ చేసుకున్న వాళ్ళ సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. డీలర్‌షిప్స్ తీసుకునే సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. నిన్న 2 డీలర్‌షిప్స్ ఇచ్చాను. అందులో ఒకదానికి ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ఈవీ డీలర్‌షిప్స్ ఆటోలు బుక్ చేసుకుంటున్నారు. మన డీ కాయిన్ ట్రేడింగ్‌కి ఇచ్చిన వెంటనే ఇప్పుడు ఎవరెవరైతే బళ్ళు తీసుకున్నారో వాళ్ళందరూ ఆ కాయిన్స్ ఇవ్వాలి. కాబట్టి కాయిన్ యూటిలిటీ మొదలవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన తాలూకా ఈవీ తాలూకు ప్రాముఖ్యత జనాలకు తెలిసొచ్చింది, జనాలు గమనిస్తున్నారు, జనాలు కావాలనుకుంటున్నారు. అయితే ఉప్పెనల ఊరంతా ఒకేసారి వచ్చి పడేలాగా వ్యాపారం జరగడం లేదు. అలా వస్తే నేను మొదలుపెట్టలేను. కానీ మీకు తెలుసు కదా, తాబేలు కుందేలు కదా. తాబేలు మెల్లిగా నడుస్తుంది, కుందేలు వేగంగా వెళ్తుంది. అది మెల్లిగా వస్తుంది అని చెప్పేసి కుందేలు ఎక్కడో నిద్రపోతే తాబేలు గమనించి వెళ్ళిపోతుంది. ఇది మీ అందరికీ తెలిసిన కథ. కానీ మన కంపెనీ విషయానికి వస్తే ఈ కథని నా పరిభాషలో చెప్తాను నేను. ఇప్పుడు మనం వెహికల్స్ వెళ్తున్న దానికి ఈ కథకి లింక్ ఉంది. తాబేలులా నేల మీద నడుస్తుంది మన వ్యాపారం. కుందేలులా పరిగెడుతుంది అనుకున్నారు, కానీ పరిగెత్తలేదు. కుందేలులా తీసుకెళ్ళాలని కుందేలు కాదు, తాబేలు. కానీ మన కథలో ఉన్న తాబేలు ఏంటో తెలుసా డాడీ? ఇది నిదానంగా వెళ్తుంది, హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. కానీ ఇది వెళ్ళగా ఒక నది వచ్చింది. కుందేలు కూడా నది వరకు వెళ్ళి ఆగిపోయింది. కానీ తాబేలు నేల మీద మెల్లిగా నడిచింది, నదిలో దాని వేగం కుందేలు కాదు కదా, ఇది అందుకోలేదు. ఇప్పుడు మన ఈవీ వ్యాపారం కూడా అలాగే నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. మన ఇన్వెన్షన్ మొదలైన దగ్గర నుంచి ఇది నదిలో ప్రవేశిస్తుంది. మన తాబేలు ఈలోగా అద్భుతమైన ప్రధానమైన అద్భుతమైన వ్యాపారం చేస్తుంది. చాలా సంతోషం. 1 by 1 చేసుకెళ్దాం. మన కాయిన్ లో యూటిలిటీని చింపేద్దాం. థ్యాంక్ యూ.